హిట్ కొట్టేశాడు భయ్యా మన సత్యదేవ్ భయ్య హిట్ కొట్టేశాడు అంతే. హలో భయ్యా అండ్ భయ్యీస్, నమస్తే, ఆదాబ్, వనకం భయ్యా. ఈ సినిమాకి జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన నిజం చెప్తున్నా, ఈ సినిమా అయితే మైండ్ బ్లో చేసిందంతే. సేమ్ లక్కీ భాస్కర్ కూడా ఇలానే అనిపించింది భయ్యా నాకైతే. ఈ మూవీ ఒక ఎడ్జ్ సీట్ థ్రిల్లర్ భయ్య. ఈ మూవీ డైరెక్టర్ గతంలో కీర్తి సురేష్ మెయిన్ రోల్లో పెంగ్విన్ అనే మూవీ తీశాడు. అది ప్రైమ్లో డైరెక్ట్గా రిలీజ్ అయింది, అంతగా నచ్చలేదు ఎవరికి. సో అలాంటి డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకుని కాన్సెప్ట్ని నమ్మి యాక్ట్ చేశాడు మన సత్యదేవ్ భయ్య. బ్లఫ్ మాస్టర్ కైండ్ ఆఫ్ విట్టి రోల్లో సత్యదేవ్ చెత్త కొట్టేశాడు యాక్టింగ్తో. చాలా ఫెయిత్ఫుల్ యాక్టర్ భయ్య మన సత్యదేవ్. ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్యతో అది ప్రూవ్ అయింది. ఫాహద్ ఫాసిల్ని మురిపించాడు మూవీతో. సెకండ్ లీడ్ లో మన పుష్ప జాలీ రెడ్డి కనబడ్డాడండి. అదేనండి మన డాలీ ధనంజయ్ కనిపించాడు. ఒక డాన్ గా కనిపించాడు ఈ మూవీలో. సూపర్ గా యాక్ట్ చేశాడు. కన్నడ ఫ్యాన్స్ కి ఒక పండుగ అనమాట. సూపర్ క్యారెక్టర్ పడింది. ఇంకా నెక్స్ట్ పుష్పతో రాబోతున్నాడు. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఆయనే కనబడతాడు ఇంకా మన స్క్రీన్స్ లో. ఇక సత్య గారి కామెడీ కూడా సూపర్ గా వర్కౌట్ అయిందప్ప. ఇక మన సునీల్ అన్న నవ్విస్తూనే మంచి విలనీని కూడా చూపించాడు. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా మంచి రోల్ పడిందని చెప్పుకోవాలి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అనమాట. పాటలు యావరేజ్గా ఉన్న బీజిఎంతో చితక్ కొట్టేశాడు భయ్యా. సీన్స్ ఎలివేట్ అయ్యాయి అంటే దానికి మెయిన్ రీజన్ బీజిఎమే అనమాట. సో ఇక డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎక్కడా బోర్ కొట్టకుండా టైట్ స్క్రీన్ ప్లేతో అదర కొట్టేశారని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా జీబ్రా మూవీ మస్ట్ వాచ్ మూవీ, ఓన్లీ ఇన్ థియేటర్స్లో అనమాట. ఓటీటీ కోసం మాత్రం వెయిట్ చేయకండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవుతారు, ఇది నాది గ్యారంటీ. ఇక ఉంటామల్లా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్.